ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 10 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఆ స్త్రీ ఎవరు, అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి ప్రధానమైన అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ వృషభ రాశి వారికి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే మరో 10 రోజుల్లో మీ యొక్క స్నేహితురాలు కాని, సన్నిహితురాలు కాని, లేకపోతే బంధువుల్లో ఒక స్త్రీ కాని, వారి వల్ల మీ యొక్క జీవితంలో ఒక సమస్యలోకి చిక్కుకునే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైన గొడవల్లోకి తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే ఇప్పుడు మీకు లభించబోతుంది. అంటే చాలా కాలంగా ఆ పరిష్కారం కోసం మీరు అన్వేషిస్తున్నారు. అది కుటుంబపరమైనటువంటి సమస్య కావచ్చు, మీ వృత్తి జీవితానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు. ఆ సమస్యకు పరిష్కారం అయితే అతి కొద్ది రోజుల్లో మీకు లభించబోతుంది. అలాగే మీతో ఇదివరకు శత్రుత్వాన్ని పెంచుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక కొంత నష్టాల బాటలోకి వెళ్లే ప్రమాదమైతే కనిపిస్తుంది. అయినప్పటికీ మీరు మానసికంగా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. ఖచ్చితంగా ఈ సమస్యను మీరు అధిగమించగలుగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా రోజులుగా మీరు విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయి. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఊహించని అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు. ఉద్యోగ జీవితంలో మీరు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ, లేదా ప్రమోషన్ కి సంబంధించి కానీ మీ యొక్క పై అధికారుల నుండి గుడ్ న్యూస్ ని కూడా వినబోతున్నారు. ఇది వరకు మీతో శత్రుత్వాన్ని పెంచుకున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా మారబోతున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పూర్తి చేస్తారు. దీని ద్వారా పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి. అలాగే మీ యొక్క స్నేహితులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ నిర్ణయమైనా సరే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో, అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అద్భుతమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్